ప్రజల సమక్షంలోని వారి సమస్యలు పరిష్కరించేందుకు పల్లె నిద్ర చేపడుతున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు చెప్పారు. శుక్రవారం ఆయన దర్శి మండలంలోని పోతవరం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శివాలయం వద్ద గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలు ఓపికగా విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా ముచ్చటించారు. గ్రామ సమస్యలు ఇవి: గ్రామంలో సీసీ రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. అలాగే దెబ్బతిన్న పోతవరం తిమ్మాయపాలెం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి. సైడ్ డ్రైనేజ్ నిర్మించాలి. తానం చింతల గ్రామం రోడ్డు అక్రమాలకు గురైంది. అక్రమాలు తొలగించి రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ సమీపంలో ఉన్న చెరువులకు దర్శి కెనాల్ నుండి నీటిని సరఫరా చేయాలి. భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలి. గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలి. ఈ నియోజకవర్గంలో నీటి సమస్యలు ఎక్కువగా ఉంది. నీటి సమస్యల పరిష్కారానికి అధికారులతో చొరవ చూపాలి. తాత్కాలికంగా మంజూరు కాబడిన సదరన్ సర్టిఫికేట్లు స్థానంలో పర్మనెంట్ సదరన్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలి. మండలంలో ఎక్కువ సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిని సొంత భవనాలు నిర్మించాలి. దేవరం గ్రామంలో చాలా సంవత్సరాలుగా సుమారు 90 మంది సన్నకారు చిన్నకారు రైతులు ప్రభుత్వం భూమిని సాగు చేసుకోవడం జరుగుతుంది. సాగు చేసుకుంటున్నట్టు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. దర్శి నియోజకవర్గ పరిధిలోనే చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. వీరు చికిత్స నిమిత్తం మార్కాపురం కనిగిరి పోతున్నారు. దర్శి మండలం ఆసుపత్రి డయాబెటిక్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సాగించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదన రూపొందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆలయ సమీపంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, అద్దంకి ఆర్డీఓ జామ్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మాకు నోటీసులు పంపిస్తున్నారు సార్. అది మేము అడిగితే మీరేమన్నా చేసుకోండి, మీరు ఆ రోజు దొంగ కరెంట్ బిగించి ఆ అబ్బాయి తప్పించుకున్నాడు, మీరు ఇరుక్కున్నారు, మీరు చెప్పండి అని చెప్తున్నారు. అమ్మవారి గుడి కట్టి దేవాలెత్తి ఊరి గ్రామస్తులు అడుగుదా మొత్తాన్ని నా సంగతి సావి చిన్న పెద్ద మొత్తం సార్ ఆ అబ్బాయి ఆ ప్లాంట్ ఇప్పుడు నాకు కావాలని చెప్పేసి నేను ఇప్పించాను, నాకు కావాలని చెప్పేసి అడ్డం తిరిగాడు సార్ మా ప్లాంట్ ని. అప్పుడేమో మా కరెంట్ అవన్నీ దీనికి అప్పుడు సిద్ధారావు ఇచ్చిన డబ్బులు ఇచ్చిండో ఇలేదో మాకు తెలీదు. దానికేమో మీటర్ బిగిలేదు. గవర్నమెంట్ బోర్లోనేమో మోటార్ బిగించిండు. మామూలుగా దొంగ కరెంట్ బిగించి మాకు ప్లాంట్ ఇచ్చాడు సార్. ఆ ప్లాంట్ మేము నడుపుకుంటుంటే 3 నెలల తర్వాత వైసీపీ ఆ ప్లాంట్ పాలు కొట్టేసింది సార్. అంతా ఈరోజు పోతవరంలో గ్రామంలో నైట్ స్టే అంటే పల్లె నిద్ర అనే కార్యక్రమంలో మొట్టమొదటిగా జిల్లాలో ఈ గ్రామంలో ప్రారంభించడానికి నాతో పాటు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు, వారి హస్బెండ్, పార్టీ నాయకులు, దాంతోపాటుగా నాతో పాటు ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది పల్లె నిద్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క పర్సెప్షన్, మనం చేసే పని వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. నువ్వు ఎంత వర్క్ చేసావు లేకపోతే ఎంత పని చేసావు అనేది కాకపోకుండా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేసావు అనేది కాకుండా, ప్రజల్లో నీ యొక్క చేసే పని వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, అదే యాడ్స్. దానికోసం ప్రతి సోమవారం మనము ప్రజల సమస్యల మీద ఒక మీటింగ్ కార్యక్రమం పెడుతున్నాం, పీజీఆర్ఎస్ అని చెప్పేసి. దాని తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి పంపిస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ఇంత నియమం, ఈ టైంలో అది క్లియర్ చేయాలని చెప్పేసి ఒక నియమం పెట్టుకుని దాని ప్రకారం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. మీరు
ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి. కలెక్టర్ గారి నుంచి అందరూ కూడా అవసరమైతే మీరు ఒక నైట్ స్టే చేయండి. అక్కడ ఏమంటారు, ప్రజలు పొద్దున్నే పేదవాళ్ళు అందరూ కూడా, లేదంటే కనుక పనులకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, 7 గంటలకల్లా వస్తారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. ఒక రోజు వాళ్ళు కనుక వాళ్ళు మానేస్తే కనుక వాళ్ళ యొక్క పనులు ఇబ్బంది అవుతాయి. దానికోసం కలెక్టరేట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు రావడానికి పోవడానికి ఇదంతా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఇది కాకుండా మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రజలతో ఉండండి. ప్రజలతో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు విలేజ్లో ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. సో నైట్ ఉంటారు, నైట్ మీరు అందరితో కూడా మాట్లాడతారు. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పనులు ఎలా చేస్తున్నారు, మార్నింగ్ ఎలా పనులకి ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే కంపల్సరీగా మీరు ఒక పల్లె నిద్ర చేస్తే మీకు అవగాహన వస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా మీరు వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని మనం పురస్కరించుకొని దాని ఒక మంచి ఆలోచనగా తీసుకుని సీరియస్గా తీసుకుని ఈరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు మీరు అందరూ కూడా ఏదో ఒక మీటింగ్ వచ్చాము, మీటింగ్లో అడిగితే చెప్తాము అన్నది కాకుండా మనందరూ కూడా ఇక్కడ నేను కలెక్టర్ని కాదు, లేదంటే ఇంకా వేరే రకంగా కూడా ఏదో ఊరు పర్సన్ కాకపోకుండా మీలో ఒకటిగా మీరు ఏదైనా సరే మాట్లాడు. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటుంది కానీ సమస్యతో పాటు దాంతోపాటు మీరు ఏమన్నా అభివృద్ధి చెందాలని కానీ లేదంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలని కానీ మీకు ఒక ఫెసిలిటీ ఇస్తే దాని ద్వారా అవ్వడం కానీ, లేదంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటుంది కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండడం, తాగునీటి సమస్య ఏదైనా ఉన్నదని చెప్తే దాని గురించి ఉండడం. తర్వాత ఆఫీసర్స్ కంపల్సరీగా ప్రతి విలేజ్ కూడా విజిట్ చేయాలి. అసలు ఆఫీసర్స్ వస్తున్నారా లేదా, మీరు ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయాలు. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారగట్లు మీతో పాటు నేను లెగిసి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది. మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాం, ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, పనులకు ఎట్లా వెళ్తున్నారు, నరేగా పనులకు ఎట్లా వెళ్తున్నారు. ఆ పని దర్శి కాన్స్టిట్యున్సీలో దర్శి మండలంలో పోతవరం అనే గ్రామంలో పల్లె నిద్ర అనే కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు దర్శి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు పుట్టుపేట లక్ష్మి గారు, వారి హస్బెండ్ అండ్ ఆల్ పొలిటికల్ నాయకులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా, వారితో పాటు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ పల్లె నిద్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రజలు సంతృప్తిలో ఉన్నారా లేదా అనేది ఒకటే కొలమానంగా పాలన జరుగుతున్న సందర్భంలో ప్రతి అధికారి కూడా ప్రజలకు చేరువుగా ఉండాలని, దానికి సంబంధించి పీజీఆర్ఎస్లో మనం ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ వింటున్నాము. దాంతోపాటు ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆదేశాల ప్రకారం ఫీల్డ్లోకి వెళ్తున్నాము. దాంతోపాటు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో అధికారులకు చేరలేకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక అట్లా ఉండడం అనేది గమనించి కలెక్టర్ వారంలో అంటే నెలకి 8 సార్లు విలేజెస్కి వెళ్ళాలని, అందులో మరి ముఖ్యంగా వారంలో ఒకరోజైనా సరే పల్లె నిద్ర చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా తెలుస్తాయి. సమస్యలు తెలిసినప్పుడు దానికి పరిష్కారం దిశగా ఆలోచన చేయడానికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో సమస్య పరిష్కారం అయితే జిల్లా స్థాయిలో,
ఒకవేళ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సి వస్తే రాష్ట్ర స్థాయికి చేర్చడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లాలో నేను ఈ పోతవరం గ్రామానికి వచ్చి ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, దాంతోపాటు ఇంకా వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని రెవెన్యూ సమస్యలు మన దగ్గరకు వచ్చినాయి. తర్వాత స్కూల్ గురించి అడిగారు, తర్వాత రోడ్స్ గురించి వాళ్ళు అడిగారు. సో ఇవి మిగతా ఇష్యూస్తో పాటు ఇవి మరి ఎక్కువగా ఇక్కడ ఈ గ్రామంలో నుంచి వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించి మనకి అటు నరేగా ఫండ్స్తో కానీ, తర్వాత సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నటువంటి ఫండ్స్తో కానీ, తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఫండ్స్తో కానీ కన్వర్జెన్స్ మోడ్లో ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. బడ్జెట్కి అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సఫిషియెంట్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చారు. ఈసారి వినూత్నంగా ప్రతి మండలానికి కూడా ఎంత బడ్జెట్ ఇస్తున్నాం అనేది కూడా మనకి ఇచ్చి దాన్ని అవుట్రీచ్ ప్రోగ్రాంలో కాన్స్టిట్యున్సీకి ఇంత బడ్జెట్ వచ్చిందని చెప్పి ప్రజలు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా మనం ఇంతకుముందే మనం చేశాము. ఆ బడ్జెట్ అంతా కూడా కన్వర్జెన్స్లో దాని అంతా కూడా ఖర్చు పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాము. ఈ పల్లె నిధుల్లో భాగంగా ఈరోజు రాత్రికి నేను ఇక్కడ ఉండి మార్నింగ్ మరొకసారి అక్కడ వీళ్ళు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి పల్లెలో ఎలా జరుగుతున్నది, వాళ్ళ పనులు ఏమున్నాయి, ఎట్లా చేసుకుంటున్నారు అనేది కూడా గమనించిన తర్వాత కొన్ని ఇక్కడ ఉన్న హ్యాబిటేషన్స్ కూడా విజిట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధికారులందరూ కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి. సో ఆ సమస్యలన్నింటిని కూడా మనం త్వరితగతిని పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో పెట్టారు కాబట్టి మంచి స్పందన ఉంది. అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు, వారు హస్బెండ్ అందరూ కూడా పార్టీ వర్కర్స్ అందరూ కూడా కలిసి చక్కగా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి స్పందన ఉంది కాబట్టి ఇది మనం ఇంకా కంటిన్యూ చేస్తాము. సమస్యలకి పరిష్కార వేదికగా ఇది ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.